రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా 2025లో రిలీజ్ అయింది. ఈ సినిమా హీరో కోసం పెద్దగా ఎవరికీ పరిచయం ఉండకపోవచ్చు. కానీ నిన్న రాత్రి నుంచి ఒక న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అఖిల్ రాజ్ పేరు మారుమోగిపోతుంది. డెలివరీ బాయ్తో గొడవ పడుతూ ఈ అబ్బాయి ఒక హీరోనే కాదు, బయట చాలా పెద్ద విలన్ అంటూ ఆయన పైన చాలా ట్రోల్సే వస్తున్నాయి. అయితే డెలివరీ బాయ్తో గొడవ పడుతూ బూతులు తిడుతూ ఆయన్ని కొట్టడానికి పరిగెత్తాడు అఖిల్ రాజ్. అఖిల్ సినిమాలో హీరోయే కాదు, బయట పెద్ద విలనే అంటూ ఆయన పైన వస్తున్న డిస్కషన్స్ కోసం ప్రస్తుతం అఖిల్ రాజ్ క్లారిటీ ఇస్తూ ఓ వీడియోనైతే షేర్ చేశారు. అలానే మీడియాతో కూడా మాట్లాడుతూ జరిగిన విషయాలన్నీ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే మా ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు ఎగ్జాంపుల్ కోసమని ఒక ల్యాండ్ మార్క్ లాగా మా అపార్ట్మెంట్ పేరుని యూజ్ చేస్తూ ఉంటే ఆపోజిట్ అనే వర్డ్ని చూడకుండా ప్రతి డెలివరీని కూడా వాళ్ళ అపార్ట్మెంట్కి కాకుండా సేమ్ నంబర్తో ఉన్న మా అపార్ట్మెంట్కి డెలివరీ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా చాలా పార్సెల్స్ మా ఇంటికి వచ్చాయి. అలానే మొన్న కూడా ఒక పార్సెల్ అయితే వచ్చింది. అందులో మటన్ ఉంది. సో ఏముందా అని మా ఎవరి పార్సెల్ కాదు, ఎవరిది ప్రతిసారి ఇలానే వస్తుంది అని దానిని మా అమ్మ ఓపెన్ చేసి చూస్తే అందులో మటన్ ఉంది. ఇక కొద్దిసేపటి తర్వాత డెలివరీ బాయ్ వచ్చి రాంగ్గా మేము డెలివరీ చేశాము అని చెప్పగానే మా అమ్మ తెచ్చి ఇచ్చింది. అంతే, ఈ ప్యాకెట్ ఎందుకు ఓపెన్ చేశారు, మీరు ఫ్రీగా వస్తే ఏదైనా తినేస్తారా అన్నట్టుగా కూడా మాట్లాడారు డెలివరీ బాయ్. నన్ను అంటే ఒక మాట నేను ఊరుకుంటాను, మా అమ్మని ఎందుకు అలా అన్నాడు అని కోపంతో నేను ప్రొవోక్ అయ్యాను అన్నట్టుగా అఖిల్ రాజ్ అయితే చెప్పడం జరిగింది. ఆ ఒక్క మాటతో కాదు, కావాలని మా అమ్మని ఏదో ఒక మాట అనడం మొదలుపెట్టాడు. అప్పటికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, ఇది ఫస్ట్ టైం కాదు, చాలా వరకు ఇది వరకు సిగరెట్ ప్యాకెట్స్ వచ్చాయి, కాండమ్ ప్యాకెట్స్ వచ్చాయి, దాంతోపాటు ఇంకా చాలా ఐటమ్స్ మా ఇంటికి డెలివరీ అయ్యాయి. హ్యూమన్ మిస్టేక్గా మీరు ఎలా మిస్టేక్ చేస్తున్నారో ఆ ప్యాకెట్ని మేము కూడా మిస్టేక్గా ఓపెన్ చేశాము, సరే సారీ అని కూడా చెప్పాము. అయినా సరే కావాలని నేను నిన్నెక్కడో చూశాను, సో నిన్ను ఫేమ్ చేస్తాను అని చెప్పి కావాలనే నన్ను రెచ్చగొడితే నేను అప్పుడు ప్రొవోక్ అయ్యాను. అప్పుడు ప్రొవోక్ అయినప్పుడు కావాలని పరిగెత్తుతూ వీడియో తీసి ఆ వీడియోని నైట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఇలా నన్ను బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నిజంగా మా పేరెంట్స్, మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా వరకు ఈ విషయం పైన టెన్షన్ పడుతున్నారు. వాళ్ళు చాలా ఎమోషనల్ కూడా అవుతున్నారు. ఇప్పుడిప్పుడే కెరియర్లో సెటిల్ అవుతున్నానంటూ అఖిల్ రాజ్ ఆయనకు జరిగిన విషయాన్ని మాట్లాడుతూ వీడియోని అయితే షేర్ చేశారు. అఖిల్ రాజ్ ఫస్ట్ వెబ్ సిరీస్ చేస్తూ అలానే దేత్తడి, హారిక వంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్తో కూడా ఆయన వెబ్ సిరీస్లు చేశాడు, షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ కూడా. అయితే ఇక ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో ఆయనైతే వెండి తెరకు పరిచయమైన ఆ సినిమా పెద్దగా ఎవరికి అంతగా తెలియదనే చెప్పాలి. అఖిల్ రాజ్ కూడా పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు నిన్న రాత్రి నుంచి ఏదైతే డెలివరీ బాయ్ ఇష్యూ అవుతుందో ఆ ఇష్యూ విషయంలో మాత్రం అఖిల్ రాజ్ పేరు బయటకు వచ్చింది. ఈయన ఒక హీరో ఇప్పుడు విలన్ అనే ట్రోలింగ్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో ఈ విషయం పైన అఖిల్ రాజ్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఏంటి అన్నది తెలీదు. ఇంతకీ ఆ డెలివరీ బాయ్ ఎవరు, ఆయన కూడా మరి మీడియా ముందుకు వచ్చి ఏం క్లారిటీ ఇస్తారని తెలియదు. ఈ న్యూస్ అనేది ఇంకా వైరల్ అవుతుందా లేకపోతే ఈ రోజుతో అది ఆగిపోతుందో తెలియదు. అమ్మని అంటే కూడా సైలెంట్గా ఉండాలా, అమ్మనంటే ఎవరికైనా కోపం వస్తుంది అని అఖిల్ రాజ్ అంటున్నాడు. మరి అఖిల్ రాజ్ మాటలు మీరు నమ్ముతున్నారా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి.